ఒకప్పుడు ఆస్గార్డ్ యొక్క మంత్రముగ్ధమైన భూమిలో బ్లాబర్ అనే విచిత్రమైన మరియు మాట్లాడే పక్షి నివసించేది. బ్లాబర్ బర్డ్ సాధారణ జీవి కాదు. అది ఇంద్రధనుస్సు యొక్క అన్ని రంగులలో మెరిసే ఈకలు మరియు ఎప్పుడు కబుర్లు చెప్తూ ఉండే ముక్కును కలిగి ఉంది. సంవత్సర ముగింపు సమీపిస్తున్న కొద్దీ బ్లాబర్ బర్డ్ మరింత ఉత్సాహంగా ఉంది. ఇది ఒక ప్రత్యేక ప్రతిభను కలిగి ఉంది. భవిష్యత్తును అంచనా వేయగల సామర్థ్యం. రాబోయే సంవత్సరానికి దాని సలహా కోసం ఆస్గార్డ్ నలుమూలల నుండి ప్రజలు వస్తారు. అయితే ఈ నూతన సంవత్సర వేడుక భిన్నంగా ఉంటుందని బ్లాబర్ బర్డ్ నిర్ణయించుకుంది. ఆస్గార్డ్ ఎన్నడూ చూడనటువంటి నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించాలని బ్లాబర్ బర్డ్ తీసుకున్న నిర్ణయం గురించి త్వరగా వ్యాపించింది. ఆహ్వానాలు పంపబడ్డాయి మరియు అన్ని ఆకారాలు మరియు పరిమాణాల జంతువులు, యక్షులు, దయ్యములు మరియు ఆస్గార్డ్ యొక్క తెలివైన పాత తాంత్రికులు కూడా బ్లాబర్ బర్డ్ నివసించి మంత్రించిన అడవిలో గుమిగూడారు. మెరిసే లైట్లు, రంగురంగుల అలంకరణలు మరియు గాలిలో వెదజల్లే మధురమైన సువాసనలతో అడవి అద్భుత ప్రదేశంగా మార్చబడింది. ఒక కొమ్మపై కూర్చున్న బ్లాబర్ బర్డ్ అందరినీ ఉల్లాసమైన కిలకిల రాగాలతో స్వాగతించింది. టైం అర్ధరాత్రి 12 అవ్వడంతో బ్లాబర్ బర్డ్ ప్రధాన వేదిక పైకి వచ్చి, ప్రియమైన ఆస్గార్డ్ మిత్రులారా, మనం గతాన్ని విడిచిపెట్టి విశాల హృదయాలతో మరియు ఓపెన్ మైండ్లతో భవిష్యత్తును ఆలింగనం చేద్దాం. రాబోయే సంవత్సరం నవ్వు, ఆనందం మరియు అంతులేనిదిగా ఉండాలి అని బ్లాబర్ బర్డ్ చెప్పే మాటలతో మాయాశక్తి యొక్క విస్ఫోటనం గాలిని నింపింది. ఆకాశంలో నృత్యం చేసే లైట్లు మంత్రముగ్ధులను చేస్తుంది. ప్రేక్షకుల హర్షధ్వానాలు మరియు చప్పట్లతో విజృంభించాలి మరియు ఆస్గార్డ్ యొక్క ప్రజలు తోటి పక్షులతో కలిసి ఆనందకరమైన వేడుకలో పాల్గొన్నాయి. రాత్రంతా బ్లాబర్ బర్డ్ దాని మంత్రముక్తమైన కథలు మరియు భవిష్యత్తు కోసం అంచనాలతో అతిథులను అలరిస్తూనే ఉంది. ఈ పార్టీ తెల్లవారుజాము వరకు కొనసాగింది. రాబోయే సంవత్సరంలో తమ కోసం ఎదురు చూసే సాహసాల కోసం ప్రతి ఒక్కరికి ఆశ మరియు ఎదురు చూపులు ఉన్నాయి. ఆస్గార్డ్ పై సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు బ్లాబర్ బర్డ్ ఆకాశంలోకి ఎగిరింది. దాని ఈకలు మునిపటి కంటే మరింత ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి. కింద ఉన్న మంత్రముగ్ధమైన భూమి కొత్త సంవత్సర వేడుకల నవ్వు మరియు ఆనందంతో ప్రతిధ్వనించింది. కాబట్టి బ్లాబర్ బర్డ్ యొక్క పురాణ నూతన సంవత్సర వేడుకల కథ ఆస్గార్డ్ లో తరతరాలుగా అందించబడిన ఒక ప్రతిష్టాత్మకమైన కథగా మారింది. కొత్త సంవత్సరపు వాగ్దానాన్ని స్వాగతించడానికి స్నేహితులు కలిసి వచ్చినప్పుడు కనుగొనగల మ్యాజిక్ గురించి విన్న వారందరికీ గుర్తు చేస్తుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే కామెంట్లో తెలపండి. మీరు లైక్, సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు ఎంకరేజ్, ఇంట్రెస్ట్, సపోర్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.